జై శ్రీరామ్. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ ఈ మకర సంక్రాంతి పండుగ. ఈ పండుగ రోజుల్లో కొత్త అల్లుళ్లతో, బంధుమిత్రులతో, హరిదాసుల సంకీర్తనలతో, గంగిరెద్దుల మేళగాళ్లతో, కోడి పందాలతో, ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో, వాటి మీద ఉంచి పూజించే గొబ్బెమ్మలతో కలకలలాడుతూ స్వాగతం పలుకుతుంది పండుగ. అయితే ముగ్గులే పెట్టే గొబ్బెమ్మల విశిష్టత ఏమిటి అంటే మన పెద్దలు ఈ విధంగా చెప్పారు. గొబ్బెమ్మ అంటే గోపికమ్మ అని అర్థం. ఆ గొబ్బెమ్మలకు ప్రదక్షిణలు చేస్తూ విత్తు విత్తు విత్తారంట, ఏం విత్తు విత్తారంట, రాజు గారి తోటలో నా జామ విత్తు విత్తారంట, అవునాట కల్లారా చంద్రగిరి భామల్లారా, గొబ్బియల్లో గొబ్బియల్లో అనే సృష్టి పరిణామ క్రమాన్ని విత్తనం దగ్గర నుంచి పండయ్యేదాకా ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని పాటలలో మన జీవితాన్ని ఎలా సార్థక్యం చేసుకోవాలో చెప్పారు. మన జీవితం పండడం గొప్ప అని మన ఆటపాటల్లోనే జ్ఞానబోధ చేశారు. అలాగే ఈ పండుగలో పులగం ప్రసాదంగా చేసి భగవంతునికి అర్పణ చేసి అందరికీ ఇస్తారు. ఈ ప్రసాదం తినడం వల్ల శరీర పుష్టి కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది. అందుకే మన ఆడపిల్లల్ని గొబ్బెమ్మలు పెట్టి ప్రదక్షిణలు చేసి ఆడమని చెప్తారు. ఆడపిల్లల్ని లక్ష్మీ స్వరూపినిగా భావించి వారి వివాహ సమయంలో మేనమామలు బుట్టలో తీసుకెళ్లి నారాయణ స్వరూపుడైన వరుడికిచ్చి పెళ్లి చేస్తారు. తద్వారా ఆ దంపతులు కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సంస్కృతి సంప్రదాయాలు మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తాయి. అందుకే మనం అందరం ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుందాం, ఆనందంగా జీవితాన్ని గడుపుదాం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.